బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం అయితే క్రాష్ అయిపోయింది. ఈ ఘటనలో దాదాపు 242 మంది మృతి చెందినట్లయితే మనకు సమాచారం అందుతుంది. మనం చూసుకోవచ్చు, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం అయితే కుప్పకూలిపోయింది, మంటల్లో కాలిపోయింది. చూస్తుండగానే అందులో అందరూ కూడా సజీవ దహనమయ్యారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్లోని మొగానీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్ 242 మంది ప్రయాణికులు అలాగే అందులో పనిచేసే సిబ్బందితో అయితే టేకాఫ్ అవుతున్న సమయంలోనైతే విమానం ఒక్కసారిగా కుప్పకూలిన వెంటనే అయితే విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లయితే మనకు దాదాపు అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మంటల్లో కాలిపోతుంది కాబట్టి ఉన్నవారందరూ కూడా సజీవ దహనం అయినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, ఎయిర్ ఇండియా విమానం క్రాష్ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనపై కూడా పీఎం నరేంద్ర మోడీ కూడా స్పందించారు. అలాగే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ఈ ప్రమాదంపై వివరాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అందుకు సంబంధించిన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు, ఇది పెద్ద ప్రమాదంగా భావించవచ్చు. ఒక ప్లేన్ 242 మందితో వెళ్తున్న ప్లేన్ టేకాఫ్ కాగానే కుప్పకూలిన విషయం అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఎయిర్ ఇండియాకి చెందిన A170 విమానం కుప్పకూలినట్లయితే మనకు సమాచారం అయితే వస్తుంది. ఈ ప్రమాదం సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా భారీ ప్రమాదంగా దీన్ని చెప్పుకోవచ్చు. దాదాపు 242 మంది ఈ ప్రమాదంలో సజీవ దహనమైనట్లయితే మనకు స్పష్టమవుతుంది. पूरा ही गया होगा कोई बात पेपर में आओगे શું વાત કરે Subscribe to One India and never miss an update.